అందరికీ నమస్కారము. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణమాస ప్రారంభం మరియు ముగింపు తేదీలు, అలాగే వరలక్ష్మి వ్రతము ఎప్పుడు జరుపుకోవాలి, ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి, ఆ రోజు కుదరకపోతే వరలక్ష్మి వ్రతము ఎప్పుడు చేసుకోవాలి, ఈ 2026వ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, ఏ సమయానికి పూజ చేసుకోవాలి, కలశ స్థాపన సమయం ఎప్పుడు ఉంది, అలాగే ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి అన్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. శ్రావణ మాసంలో సోమవారాలకు అలాగే శుక్రవారాలకు చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. ఈ మాసంలో వచ్చే ప్రతి సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకాలు పూజలు చేస్తారు. అలాగే శుక్రవారం రోజు స్త్రీల సౌభాగ్యం కోసం మహిళలందరూ కూడా వరలక్ష్మి వ్రతం అలాగే నోములు ఆచరిస్తారు. ఈ మాసానికి చాలా ప్రత్యేకత అయితే ఉంటుంది. ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసం మనకి ఆగస్టు నెలలో 13వ తేదీ గురువారం నుండి మొదలయ్యి సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారం వరకైతే ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మనకి 4 శ్రావణ శుక్రవారాలు అలాగే 4 శ్రావణ మంగళవారాలు అయితే వస్తున్నాయి. మొదటి శ్రావణ శుక్రవారం 14వ తేదీ, అలాగే 2వ శుక్రవారము 21వ తేదీ, 3వ శుక్రవారము 28వ తేదీ అయితే వస్తున్నాయి. 28వ తేదీ మనకి పూర్ణిమ తిథి అయితే ఉంది. మనం వరలక్ష్మి వ్రతము పూర్ణిమ తిథి ముందు వచ్చే శుక్రవారం చేసుకోవాలి కాబట్టి ఆగస్టు 21వ తేదీన వరలక్ష్మి వ్రతం అయితే జరుపుకోవాలి. ఈ రోజు కుదరని వాళ్ళైతే 28వ తేదీన కూడా వరలక్ష్మి వ్రతాన్ని అయితే జరుపుకోవచ్చు. అలాగే మంగళగౌరి వ్రతం నోము చేసుకునే వాళ్ళు శ్రావణ మంగళవారాలు చూసుకుంటే ఆగస్టు నెలలో 18వ తేదీ అలాగే 25వ తేదీ 2 మంగళవారాలు అయితే వస్తున్నాయి. మనకి సెప్టెంబర్ 11వ తేదీ శుక్రవారంతో శ్రావణ మాసం ముగింపు అయితే జరుగుతుంది. సెప్టెంబర్ 4వ తేదీ 4వ శుక్రవారం. ఆ 3 శుక్రవారాలు కుదరని వాళ్ళు ఈ రోజైనా కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చు. సెప్టెంబర్ 1వ తేదీ అలాగే 8వ తేదీ మంగళగౌరి వ్రతం నోమైతే చేసుకోవచ్చు. మనం శ్రావణ మాసంలో 5 మంగళవారాలు చేసుకోవాలి. కుదరని వాళ్ళు భాద్రపద మాసంలో వచ్చే మంగళవారాలు కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్లకు పడనట్లయితే మంగళవారాలు 5 కంప్లీట్ అయ్యే వరకు భాద్రపద మాసంలో కూడా చేసుకోవచ్చు. అలా చూసుకుంటే 15వ తేదీ 22వ తేదీ అలాగే 29వ తేదీ ఇలా కూడా మనం మంగళగౌరి వ్రతం నోమైతే చేసుకోవచ్చు. శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి జ్యోతిష్యాలయం. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, అత్తమామల సమస్యలు, కోర్టు సమస్యలు, వ్యాపార సమస్యలు, నరదిష్టి, నరదోషం, చెడు ప్రయోగాల వల్ల ఇబ్బందులు పడుతున్న ఎటువంటి వారికైనా కూడా పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడుతుంది. గురుజీ గారి పేరు రామరాజు. ఫోన్ నెంబర్ 9963017014. గురుజీ గారి పైన నమ్మకం ఉంటే మీరు ఎక్కడున్నా కూడా ఫోన్ చేసి అయితే సంప్రదించగలరు. నమ్మకమైన గురువు గారు. సమస్య మీది, పరిష్కారం గురువు గారిది. సమస్య ఉంటేనే కాల్ చేయండి, ఫేక్ కాల్స్ అయితే చేయకండి. వరలక్ష్మి వ్రతము ఆగస్టు 21వ తేదీ వస్తుంది. ఈ రోజు కుదరని వాళ్ళు 28వ తేదీ చేసుకోవచ్చు. ఆ రోజు కూడా కుదరకపోతే 14వ తేదీ కానీ సెప్టెంబర్ 4వ తేదీ కానీ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 11వ తేదీ అమావాస్య శుక్రవారం ఉంది. ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికైతే లేదు. ఈ 4 వారాలు మాత్రమే చేసుకోవాలి. 14వ తేదీ, 21వ తేదీ, 28వ తేదీ అలాగే 4వ తేదీ ఈ 4 వారాల్లో మాత్రమే చేసుకోవడానికైతే ఉంది. ఇలా సంవత్సరానికి ఒకసారి వరలక్ష్మీదేవికి పూజ చేసుకోవడం వల్ల ఐశ్వర్యాలు, సౌభాగ్యాన్ని ప్రసాదించే అమ్మవారిని అలంకరించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇలా చేయటం వల్ల తమ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని, తమ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని చాలామంది నమ్మి సంవత్సరానికి ఒకసారి తప్పకుండా అమ్మవారికి అయితే పూజ చేస్తారు. మరి ఈరోజు ఏ విధంగా పూజ చేసుకోవాలి అన్నది వీడియో అయితే చేసి పెడతాను. తెలియని వాళ్ళుంటే తెలుసుకొని చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో వచ్చే పూర్ణిమనే శ్రావణ పూర్ణిమ అంటారు. ఇదే రోజున ప్రపంచవ్యాప్తంగా రక్షాబంధన్ అయితే జరుపుకుంటారు. ఈ పవిత్రమైన రోజున సోదరీమణులంతా తమ సోదరులకు రాఖీ కట్టి వారి శ్రేయస్సునైతే కోరుకుంటారు. అలాగే ఈ 2026వ సంవత్సరంలో శ్రావణ మాసంలో నాగుల పంచమి 17వ తేదీ సోమవారం రోజునైతే వచ్చింది. 23వ తేదీ ఆదివారం రోజున శ్రావణ పుత్రద ఏకాదశి అయితే వచ్చింది. 31వ తేదీ సోమవారం రోజున సంకటహర చతుర్థి అయితే వచ్చింది. ఇలా మనకి శ్రావణ మాసంలో అన్ని పండుగలైతే వస్తున్నాయి. మరి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అన్నది చూసుకుంటే ఇంటిని శ్రావణ మాసం ముందే శుభ్రం చేసుకోవాలి. అంటే ఆషాఢంలోనే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. దుమ్ము ధూళి ఏం లేకుండా చూసుకోవాలి.
12వ తేదీ అమావాస్య వస్తుంది కాబట్టి 12వ తేదీ ముందే అంటే ఆగస్టు 10వ తేదీ వరకు మనం ఇల్లు ఎప్పుడైనా కూడా శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఫోటోలను, దేవుడి గదిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి అని చూసుకుంటే వరలక్ష్మి వ్రతం చేసే ముందు బుధవారం కానీ గురువారం కానీ ఫోటోలు అయితే క్లీన్ చేసుకోవచ్చు. దానికంటే ముందు మంగళగౌరి వ్రతం వస్తుంది కాబట్టి ఆగస్టు 18వ తేదీ చేసుకునే వాళ్ళైతే ఆగస్టు 17వ తేదీన సోమవారం రోజునే పూజా రూమ్ను అయితే శుభ్రం చేసుకోవాలి. మనం వరలక్ష్మి వ్రతం చేసే రోజు ఉదయాన్నే కలశ స్థాపన చేసుకొని అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకోవాలి. మరి పూజా విధానం చాలా క్లియర్గా వీడియో అయితే చేసి పెడతాను. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోవచ్చు. కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని తెలియజేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనమైతే కలుద్దాం.